నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ పమేలా సత్పతి బాల్య వివాహ నిర్మూలన ప్రచారంలో భాగంగా సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అధికారులు మరియు అన్ని శాఖలకు చెందిన అధికారులతో కలిసి బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా ప్రజలను చైతన్యపరచాలని, రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా ఉండేలా పనిచేయాలని సూచించారు. ఒక అమ్మాయి గ్రడ్జ్ తో ఫోన్ చేసింది మాకు దట్ హర్ ఫ్రెండ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ బట్ షీ ఇస్ నాట్ గెటింగ్ మ్యారీడ్. సో డిఫరెంట్ ఉంటుంది. బట్ చిల్డ్రన్ విల్ బి వెరీ యాక్టివ్ ఇన్ రిపోర్టింగ్. సో అంటే అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ హౌ విల్ యువర్ లైఫ్ బికమ్ 3 months after the wedding. First 3 months will be very nice. After 3 months, what will happen? GC clubs ఉంటుంది కదా, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్, అక్కడ కూడా కొన్ని ప్లేస్ చేయాలి. పెళ్లి 3 నెలలు ఎట్లా ఉంటుంది, తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చేయాలి. అండ్ దెన్ అట్లా అవేర్నెస్ చేయాలి. సో దట్ whoever is getting married should report. అది రిక్వెస్ట్ మీద ఇప్పుడు ఎలాగైతే మీరు ఇప్పుడు శుక్రవారం సభలాగా పెడుతున్నారు కదా, అలాగే every week. So second kuda we will take up talk about this also as a different information. Most welcome. So fill చేసుకున్నారు. ఎందుకంటే పోలీస్ కి ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా వేరే ఉంటుంది. కొన్ని కాన్ఫిడెన్షియల్ గా మీరు చూస్తారు, మా వరకు అది రాదు. సో డిజిటల్ క్రైమ్ కేసెస్ కానీ ఇన్ఫార్మ్ చేయాలి అంతే కదా. ఎనీథింగ్ ఎల్స్? అంటే ఈ పంతులు లేకుండా పెళ్లిళ్ళు జరగవు మేడం. పంతులకు ఒకసారి దశల తీసి ఒకసారి వాళ్ళకి బయట చేయగలిగితే, అంటే తప్పకుండా డేట్ చూసుకొని మాత్రమే చేయగలిగితే చెప్తే maybe, but anyhow in this meeting at 26th November నుంచి December 10th అయిపోయింది. సో మన దగ్గర స్టాటిస్టిక్స్ కూడా తక్కువ ఉంది. బట్ దాని నుంచి ఒకటి రిపోర్టింగ్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాస్తవం కూడా జరుగుతలేదు సంథింగ్. సో అది మనం మానిటర్ చేస్తాం. సో డియో ఇప్పుడు అందరు చదువుతున్నారు కదా, అందరూ ఇంటర్ ITI చదువుతున్నారు. సో వన్స్ దే గో టు సమ్ ఎడ్యుకేషనల్ థింగ్, అప్పుడు ఇట్ బికమ్స్ లైక్ కొంచెం షేమ్ ఫీల్ అవుతుంది పెళ్లి చేసి పోతే. సో దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇన్ స్కూల్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఫర్ సమ్ అదర్ రీజన్, బట్ వన్స్ దే జాయిన్ కాలేజ్ దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. దే వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ 100% ట్రాన్సిషన్ ఇస్ హ్యాపెనింగ్. మీ స్కూల్ రిజిస్టర్ కి కాలేజ్ వాళ్ళ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నాట్ ఒకసారి టేస్ట్ చేస్తే మెనీ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్ అక్కడ. అంటే మేడం 10th తర్వాత ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడాలి మేడం? అంటే 10th నేను అబ్జర్వ్ చేసిన 10th చదువుతున్నారు, ఆపేశారు, స్కూల్ కి రాలేదు, లేకపోతే 10th అయిపోయింది, పాస్ ఆర్ ఫెయిల్ కూడా ఉండొచ్చు, పాస్ కూడా ఉండొచ్చు. 10th తర్వాత చేయలేదు, 1 year ఇంట్లో కూర్చున్నారు. ఆ 1 year పీరియడ్ లో వెళ్ళలేదు. సో స్కూల్లో ఉన్నప్పుడు అవుతుంది అనేది కూడా కాదు. చేసే వాళ్ళు ఉన్నారు కదా, పురోహితులు అంటున్నారు. మనము ఈ టెంపుల్స్ లో మనది కూడా ఈ పోస్టర్ పెడితే వాళ్ళకు ఆటోమేటిక్ అవగాహన అనేది కూడా ఉంటుంది అనేది అలాంటి కూడా ప్లాన్